అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ విషయంలో తన నైతిక బాధ్యతను గుర్తుంచుకుని పేపర్ లీక్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఏపీ సంగతి ఏంటి? ఏపీలో డిఎస్సి పేపర్ లీక్ అలాగే డిఎస్సి పోస్టుల భర్తీ విషయంలో ఇక్కడి గవర్నమెంట్ అలాగే ఆ సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ గారు జరిపిన రాయబారాలు, చేసిన క్యాష్ వ్యవహారాలు, నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్న పోస్టింగ్లు, విచ్చలవిడిగా సాగినటువంటి అక్రమాలు, అన్యాయం డిఎస్సి పరీక్షల్లో. మరి ఏపీలో కూడా డిఎస్సి అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి కదా. ఇక్కడున్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. మరి కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పరీక్షలకి ఆ నీట్ పరీక్షా పత్రాల లీక్ కి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినప్పుడు ఏపీలో అలాగే జరిగినటువంటి డిఎస్సి పేపర్ లీక్ విషయంలో కూడా మన పేపర్ లీకేజ్ లోకేష్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి కదా. లోకేష్ గారు ఎప్పుడు చేస్తున్నారు రాజీనామా? ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై కేసులు వేస్తూ లేదా ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపుతూ డైవర్షన్ పాలిటిక్స్ కు దారితీస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ డిఎస్సి అక్రమాలపై నోరు తెరిచి నోరు విప్పి సమాధానం చెప్పట్లేదు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాని లేదా సంబంధిత శాఖ మంత్రి పేపర్ లీకేజ్ లోకేష్ గారు కానీ. ఎందుకు? వై? డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ఆ సిబిఐ విచారణలో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అర్హులైన అభ్యర్థులకి పోస్టింగ్లు రావాలి. ఇది మీ చేతనైతే చేయండి, లేదా రాజీనామా చేయండి. పేపర్ లీకేజ్ లోకేష్ గారు చూసుకుందాం మీకు ఎంత నైతికత ఉందో. ఇక్కడ జరిగిన డిఎస్సి అక్రమాలు ప్రశ్నాపత్రం లీక్ ఒకటే కాదు, మొదటి ర్యాంకర్ డేటా మాయం, స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లు, జీవోల ద్వారా నిబంధనల దుర్వినియోగం. ఇన్ని జరిగితే వైఎస్ జగన్ గారు అలాగే వైసీపీ నాయకులు ఆధారాలు బయట పెట్టినా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సంబంధిత విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజ్ లోకేష్ గారు ఎందుకు నోరు మెదపడం లేదు? మరి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి మాదిరిగా మన పేపర్ లీకేజ్ లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి. జీవో నెంబర్ 47 ద్వారా అధికార దుర్వినియోగం చేసి సిబిఐ విచారణ కోరినా కూడా ఎక్కడా కూడా దానికి తావివ్వకుండా దాటివేస్తూ వాళ్ళ ప్రభుత్వంపై గొప్పలు చెప్పుకుంటూ ముందుకు పోతున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలాగే మన పేపర్ లీకేజ్ లోకేష్ గారు కూడా నైతికత నిజంగా ఉంటే గనక, మీకు నిజంగా నిబద్ధత ఉంటే గనక లోకేష్ గారు మీరు రాజీనామా చేయాలి. అలాగే డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ఒక ఉపాధ్యాయ పోస్ట్ కోసం కలలు కన్నటువంటి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుని కాలు రాసిన మీకు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత లేదు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. నిజంగా ఈ దెబ్బతో తేలిపోతుంది మీకు ఎంత నైతికత ఉంది అనేది. చేయండి రాజీనామా మీకు నిజంగా నైతికత ఉంటే.